గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మాధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నా, బిస్కెట్లు అయ్యి ఇగో చదువుతున్నా. మాది ఉస్మానియా బిస్కెట్. ఇక్కడ మార్నింగ్ చాయ్ పెట్టేసుకొని ఇంత ఈ బిస్కెట్ లేదు ఇది ఇంకోటి చూపిస్తానే. పాన్ బిస్కెట్ మాది. అవును, బాగుంటాయి కదా. వాళ్ళు ఏ తింటారు పొద్దుటే చాయ్లను. అవును, మన ఆంధ్ర సైడ్ అందరూ టిఫిన్లే, ఇడ్లీలు అవిని. ఇక్కడ కూడా ఎప్పుడో ఒకసారి వాళ్ళే వేసుకుంటారు, సండే పూట సాటర్డే అలా పండుగల్లో వేసుకుంటారు. ఇప్పుడు డైలీ మాత్రం ఇది తినేసాక తర్వాత అన్నం పెట్టేస్తారు అనుకుంటా పిల్లలకి. అవును, డైరెక్ట్ అన్నమే తింటారు ఇక్కడ వాళ్ళు. కంపల్సరీ 10 రూపాయలు పాలు ప్యాకెట్ అనే ఒక హాఫ్ లీటర్ అనే పట్టుకు చాయ్ పెట్టేసుకుని జనానికి తగ్గట్టు బిస్కెట్, పాన్ బిస్కెట్ ఇది, లేకపోతే ఇది ఉస్మానియా బాగుంటుంది కదా. అవును, 2 రూపీస్ చాయ్లోకి అయితే. బన్ కూడా తీసుకెళ్తారు. 2 రూపీస్ బన్నలు. అవును, ముగ్గు సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది. మా ఏం చేస్తున్నావు? నా రాజ్యాన్ని పాలిస్తున్నానమ్మా. రాజ్యాన్ని పాలిస్తున్నావా? ఎన్నికి రానా రాజ్యమా? నాకు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. మరి కిరీటం వేయి, నగలేయి. ఇదిగో మా కిరీటం మెరిసిపోతుంది కదా. చాలా బాగా మెరుస్తుంది కదా. అవును, కానీ బంగారం కింద మెరవట్లేదు. రాగి కిరీటం. నగలేయి. నగల కిరాణా రాజ్యంలోకి దొంగలు సరిపడుతున్నారని చెప్పేసి లాకర్లో పెట్టేసానమ్మా. మరి అప్పుడు బట్టలను పెట్టుకోవాల్సింది. అయ్యో, బయట బట్టలు పెడుతుంటే నిద్రపోతున్నారమ్మా, అందుకని బట్టలు పెట్టట్లేదు. మరి నీ వంటింటి రాజ్యాన్ని ఏం చేస్తున్నావు? వంటింటి రాజ్యానికి వస్తానమ్మా, అక్కడ కూడా పరిపాలించాలి కదా, అదంతా పాలించాలి కదా. అవును, వండడాలో అది కూడా పాలిస్తాను వచ్చి. మరి నీ రాజ్యంలో ప్రజలకు ఏమైనా పంచి పెడతావా అమ్మా? ఏ రాజ్యంలో అమ్మా? కిరాణా రాజ్యంలోనే. కిరాణా రాజ్యంలో పంచిపెట్టడాలు ఉండవు, అమ్మడాలే. మరి నీ పిల్లలకి ఇప్పుడు నీకు ఏం కావాలండి? ఒక హైడ్ అండ్ సీక్ ఇచ్చుకో. అవునా? పిల్లలకి పంచడానికి అమ్మడాలు ఉండవమ్మా, ఇస్తాను. ఇదిగో అందుకని పంచి పెట్టవా? మా కొంచెం నీ వంటింటి రాజ్యానికి వెళ్ళి ఏమైనా వండి పెడతావా మాకు? ఆకలేస్తున్నామా? ఆకలేస్తున్నా, నాకు ఏదైనా వండి తీసుకురావచ్చు కదా నువ్వు. అమ్మా, నేను చదువుకోవద్దా అమ్మా? చదువుకుంటున్నావా? సరే అయితే ఉండవచ్చు, ఒక 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తానే. సరే మా, ఏదైనా వండుతావు అనుకుంటే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేవేంటమ్మా తినమని. 5 నిమిషాలు ఏమైపోతుంది మాధు? మ్యాగీ అవుతుందిగా. మ్యాగీ తింటావా? తినవు కదా. మ్యాగీ తినను, అందుకనే ఫ్రూట్స్ కట్ చేశాను. అయినా నిన్న చక్కగా హెవీ ఫుడ్ అయితే తిన్నాం కదా, అంతా నాన్ వెజ్. అవును, మటన్, ఫిష్ ఇవన్నీ తిన్నాం. చక్కగా ఇలా ఫ్రూట్స్ తిన్నాం అనుకో, పొద్దుటే మార్నింగ్ టిఫిన్ లేకుండా చక్కగా బాగుంటుంది కదా. సో ఇలాగా గడిపేస్తున్నాం అనమాట ఈ పూట. గడిపేయటమా? ఇది తిన్నాక అప్పుడు లంచ్ చేద్దాం, సరేనా? సరే. అక్కడ రైస్ పెట్టొచ్చాను, కూతలు వేస్తుంది. అంటే నాకు ఏదైనా కారంగా తినాలనిపించింది, అందుకనే అంటున్నాను. ముందు తినే తెలుగు కారం కారం చేసి పెడతా. సరే మా, ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నానమ్మా. ఏంటో ఊగురుస్తున్నావు? కారంగా ఉంది, కారం ఎక్కువైపోయింది. ఏం కూర? బంగాళదుంప. ఈ బంగాళదుంప మిల్ మేకర్. కొంచెం ఆయిల్ అయితే తక్కువ వేసి, నిన్న కొంచెం హెవీ ఫుడ్ కదా. అవును, ఈరోజు ఇలాగా ఆయిల్ లేకుండా చపాతీ కాల్ చేస్తుంది. ఇంకో ఆయిల్ లేకుండా ఈ పెనం మీద కాలుద్దామని. ఓకే, నేను కారం కోసం ఇందాక పైనాపిల్ తిన్నాను, అది కొట్టుకుపోయింది నాలుక. తింటంటేని ఇప్పుడు చపాతీతో కొంచెం ఒక ముక్కలో తింటంటే మొత్తం మంట. అది కూర ఎలా ఉంది? కూర సూపర్. కానీ కారంగా ఉందా? నాకు వచ్చేస్తుంది ఏంటి మంటకి. అది కొట్టుకుపోవడం వల్ల అలాగలేండి. బాగుందా కారం లేకుండా? బాగానే ఉంది. నాకు కొట్టుకుపోయింది కదా. ఇదిగో మంచి చపాతీ, సూపర్. ఏంటమ్మా ఇందాక నుంచి చెక్ చేస్తున్నావు? ఏం చెక్ చేస్తున్నానమ్మా? ఇదిగో గ్రూప్ వచ్చారు ఎంతమంది, ఒక 5-6 దాకా వచ్చారు. అంటే 4 ఫ్యామిలీలు అనుకో, 4 ఫ్యామిలీలు కలిసి 4 బ్రెడ్లు ఇమ్మన్నారు, పెద్ద. సరే అని చూస్తేనేమో ఒకటే ఉంది, డేట్ ఉన్నది. ఓకే, సరే ఒకటి ఉంది కదండి, ఈ టోస్ట్లు పట్టుకెళ్ళండి అన్నాను. బ్రెడ్ పట్టుకెళ్తున్నారు కదా ఎలాగని చెప్పి 4 అడిగారు కదా అని. టోస్ట్ వద్దంట, బ్రెడ్డే అంట. కొడుకుతో ఉన్న ఆమె టోస్టులు తింటాదేంటి అన్నారు. ఏంటి టోస్టులు తినకూడదా అన్న. టోస్టులు తినకూడదు, బ్రెడ్ అయితే ఏంటి టోస్ట్ అయితే ఏంటి ఒకటే కదా. అదే కొడుకుతో ఉన్న ఆమెకి అసలు బ్రెడ్ ఎందుకు, ఏమైనా ఫ్రూట్స్ పట్టుకెళ్ళచ్చు కదా. కానీ టోస్ట్లు అడిగారు, వాళ్ళకి 40 రూపాయలు అయిపోవాలి. సరేలే, ఈ పట్టుకెళ్ళారు. టోస్ట్లు పట్టుకెళ్తే ఏంటి ప్రాబ్లం? ఈ అతీతంగా బ్రెడ్లు ఎందుకు లేవంటే ఈ కర్ణాకర్ బ్రెడ్లు ఇచ్చేతను ఏం చేసి పండగలో వెళ్ళిపోయాడు ఊరు, మళ్ళీ రాలేదు. అంటే డేట్ 21, 22 దాకా ఇచ్చేసాడు అనమాట. కానీ ఆ ఒకటే ఉంది పీసు. ఆ పిల్లలకి ఏమైనా ఇప్పించచ్చు కదరా.
ఇప్పించచ్చు కదా పిల్లలకి. ఎప్పటి నుంచి కూర్చున్నావు ఇక్కడ? నీ అక్క డబ్బులు ఇచ్చింది కదా, నీకు డబ్బులు ఇచ్చిందే, మరి ఎందుకు ఇప్పించట్లే? 30 రూపాయలు అట్లే పెట్టండి. 30 రూపాయలు అట్టే పెట్టమందా? పొద్దు నుంచి సాయం దాకా పిల్లల్ని మార్చేయమందా? ఇలా వీడేమో అన్నీ అది ఇది అని ఆ చిప్స్ ఈ చిప్స్ అడుగుతున్నాడు. మరి అలా ఏడ్చినా పర్వాలేదా పిల్లలు? షాప్ కదా ఆంటీ వాళ్ళు ఇస్తారులే అని, అదే కదా. మరి బిస్కెట్లు ఇచ్చినా కానీ కిక్కురు అనుకుని అలా కూర్చొని తినిపిస్తున్నావు తప్ప డబ్బులు తెచ్చి మాత్రం ఇవ్వవు. డబ్బులు పెట్టి కొని పెట్టవు. అట్లా పెట్టమని నీ అక్క అట్లే పెట్టమంది కదా, నీ అక్క అట్లే పెట్టమంది. ఎవరు వాళ్ళకి ఆకలి తీసిందా? నవ్వుతున్నాడు బిస్కెట్ ఇచ్చాక. ఏ కుక్కరా అని చూడరా బాబా పిల్లల్ని కాస్త.